హాయ్ అండి, నమస్తే ఎవ్రీవన్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈజీ ఇంగ్లీష్ విత్ గీత. లెర్న్, స్పీక్ అండ్ గ్రో. హౌ ఆర్ యూ ఆల్? హోపింగ్ యూ ఆర్ వెరీ ఫైన్. సో ఈరోజు క్లాస్లో మీరు ఒక కొత్త టాపిక్ నేర్చుకోబోతున్నారు. మరి అది నేర్చుకోవడానికి ముందుగా ఎప్పట్లాగానే వాట్ ఈస్ దట్? లైక్, share and subscribe. Click the bell icon and please do comment. So without getting delay, let us start our class. So లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. మరేం లేదండి, ఈరోజు మీకు మేబీ కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కానీ చాలామందికి తెలియదు. ఇది కొలొకేషన్స్. టుడే టాపిక్ ఈజ్ కొలొకేషన్స్. ఏంటండి కొలొకేషన్స్? అసలు ఎప్పుడూ వినలేదే, వెరైటీగా ఉంది నేమ్ అనుకుంటున్నారా? ఏం లేదండి, సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే దీన్ని మనం వర్డ్ పెయిరింగ్స్ అంటారు. వర్డ్ పెయిరింగ్స్. ఇప్పుడు జంటగా ఎలా ఉంటాయి? రెండు చేతులు, రెండు కాళ్ళు, రెండు కళ్ళు, రెండు చెవులు, అలాగే ఏమైనా ఇప్పుడు మనం చెప్పులు తీసుకున్న రెండు అలా ఏమైనా యాంక్లెట్స్ కానీ ఇయర్ రింగ్స్ కానీ అన్ని రెండు ఉంటాయి కదా పెయిర్స్గా. అలా పెయిర్స్గా వస్తాయి. ఒక్కొక్కసారి ఇంకా ఎక్కువ కూడా వస్తాయి. ఇప్పుడు చూడండి, ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు, బెస్ట్ ఫ్రెండ్స్. ఒక్కోసారి 3 members 4 members అలా కూడా ఉంటారు కదా. అలా గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అనమాట. 2 ఉండొచ్చు, అంతకన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు. ఈ పెయిర్ లాగా వస్తే మనం దాన్ని గెస్ చేయగలం. ఎలా మేడం అర్థం కావట్లేదే? ఇప్పుడు ఒకళ్ళు మంచిగా నిద్రపోతున్నారు అనుకోండి, బాగా నిద్రపోతున్నారు. అరే వాడిని నిద్ర లేపరా అన్నారు మీరు. అంటే వద్దు మమ్మీ, వాడు మంచి నిద్రలో ఉన్నాడు అంటాం. ఆ మంచి నిద్రకి ఇంకొక పేరు కూడా అంటాం మనం. ఏంటది? గాఢ నిద్ర కదా. సో ఆ నిద్రని మనం ఒక వర్ణించడం లాగా అనమాట. దానికి రిలేటెడ్గా జాయినింగ్గా ఇంకొక వర్డ్ యాడ్ చేస్తున్నాం. ఇలాగ ఒక వర్డ్కి ఇంకొక వర్డ్ యాడ్ చేయడాన్ని కొలొకేషన్ అంటారు. అది కూడా మ్యాచ్ అయ్యే వర్డ్స్ యాడ్ చేయాలి. మిస్ మ్యాచింగ్ లా ఉండకూడదు అనమాట. మనం ఏదైనా వేసుకుంటే కొంచెం ప్యాంటు షర్ట్ లేదా శారీ బ్లౌజ్ మ్యాచింగ్ లాగే కదా వేసుకుంటాం, మిస్ మ్యాచింగ్లు ఎక్కువ వెయ్యం కదా. ఇప్పుడు అది కూడా ఫ్యాషన్ అయిపోయిందిలేండి, అది వేరే విషయం. ఏదైనా మనం ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ అవుతున్నాం కదా. కంప్యూటర్ విషయంలో, స్మార్ట్ ఫోన్స్ విషయంలో మనం ఎప్పుడో 2G దగ్గర మొదలుపెట్టి ఇప్పుడు 5Gకి వచ్చేసాం. అలాగే ప్రతి ఇంట్లో కంప్యూటర్, ల్యాప్టాప్ ఇవి కామన్ అయిపోయాయి. ప్రతి ఒక్కళ్ళకి సిస్టమ్ నాలెడ్జ్ ఉంటుంది. మరి ఇవన్నీ ఉన్నప్పుడు ఇంగ్లీష్ నాలెడ్జ్ వద్దా అండి? కావాలా వద్దా? సో జస్ట్ ఒక 5 minutes డైలీ కేటాయించండి మీ రోజులో. సో ఎంతో నాలెడ్జ్ మీరు నేర్చుకోవచ్చు. మీ పిల్లలకి, అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ సర్కిల్లో కూడా మీకు ఒక మంచి గుర్తింపు వస్తుంది కదా. వీడికి ఇంగ్లీష్ మంచి నాలెడ్జ్ ఉంది, ఏది తప్పు చెప్పడు, బాగా మాట్లాడతాడు అని. సో అది మనకి మంచి ఎనర్జీని ఇస్తుంది, ఇంకా మనం స్ట్రాంగ్ అవడానికి ఉపయోగపడుతుంది. ఓకే, ఈ సుత్తంతా వద్దులేండి, స్టార్ట్ చేసేద్దాం మరి. ఓకేనా? కొలొకేషన్స్, కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్ దట్ ఆఫెన్ గో టుగెదర్. అంటే కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అనమాట. దట్ ఆఫెన్ గో టుగెదర్, కలిసి వెళ్తాయి, లైక్ ఫ్రెండ్స్ లాగా అనమాట. ఎప్పుడు కలిసి వస్తూ ఉంటాయి అవి. 2 or more words, 2 కానీ అంతకన్నా ఎక్కువ వర్డ్స్ కానీ కలిపి ఉంటాయి, ఒక మంచి మీనింగ్ వస్తుంది ఆ 2 కలిసి ఉండడం వల్ల. సో దాన్ని మనం కొలొకేషన్ అంటాం. సింపుల్ టర్మ్స్లో వర్డ్ పెయిరింగ్స్ అంటాం. ఓకే, మీరు ఒక ఫార్ములా లాగా గుర్తు పెట్టుకోవాలనుకో దీన్ని. చూడండి, ఇక్కడ బాక్స్లో రాశాను, వర్డ్ ప్లస్ వర్డ్, అంతే. వర్డ్ స్క్వేర్ మేడం, మ్యాథ్స్ చెప్పకండి, ఇది ఇంగ్లీష్. సో వర్డ్ ప్లస్ వర్డ్, 2 వర్డ్స్ లేదా అంతకన్నా ఎక్కువ వర్డ్స్ కూడా అవ్వచ్చు. దీన్ని మనం కొలొకేషన్ అంటాం. కొలొకేషన్, COLLOCATION. ఓకేనా? కొలొకేషన్. ఎగ్జాంపుల్స్ చూద్దామా? హెవీ రెయిన్, వర్షం బాగా పడుతుంది, బాగా గట్టిగా వర్షం పడుతుందని చెప్పడానికి హెవీ రెయిన్. సో ఇంగ్లీష్లో నేటివ్ స్పీకర్స్ ఆఫ్ ఇంగ్లీష్ యూజ్ దీస్ పర్టికులర్ వర్డ్స్. సో ఇలాంటి వర్డ్స్ని వాళ్ళు ఎక్కువగా ఉపయోగిస్తారు. మనం తెలుగులో అయితే ఎలా ఉపయోగిస్తామో కొన్ని పదాలని కలిపి వాళ్ళు కూడా ఇంగ్లీష్లో అలా యూజ్ చేస్తారు. ఇది ఫ్లూయెన్సీ టెస్ట్ అనమాట. మనకి ఇలాంటివి బాగా వాడుతూ ఉన్నాం అనుకోండి, అరే వాడు బాగా ఇంగ్లీష్ వచ్చరా అనుకుంటారు. ఫ్రేజల్ వర్బ్స్ ఒకటి, కొలొకేషన్స్, ఇలాంటివి కొన్ని మనం బాగా నేర్చుకోవాలి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే కనుక చక్కగా రోజుకో కొలొకేషన్ ఎలా వాడాలి, దాన్ని ఏ సందర్భంలో వాడాలి, ఎగ్జాంపుల్స్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ప్రజెంట్ నేనైతే మీకు హోమోఫోన్స్ చెప్తూ ఉన్నాను షార్ట్స్లో. చూడండి, షార్ట్స్లో రోజుకు ఒక హోమోఫోన్ చెప్తున్నాను, 1 or 2. సో అవి నేర్చుకుంటూ ఉంటే మీకు వొకాబులరీ బిల్డ్ అవుతుంది, సెంటెన్స్ ఎలా వాడాలో తెలుస్తుంది, అది నౌనా, అడ్జెక్టివ్, యాడ్వర్బా తెలుస్తుంది. సో అలాగే మీరు కొలొకేషన్స్ కూడా బాగా నేర్చుకోవాలి, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ ఇంగ్లీష్లో. సో మరి చూద్దాం. హెవీ రెయిన్ అంటే బాగా వర్షం పడుతుంది అనుకోండి,
అప్పుడు హెవీ రెయిన్ అంటాం దాన్ని మనం. నెక్స్ట్ బిగ్ రెయిన్ అనం, టాల్ రెయిన్ బిగ్ రెయిన్ అలా అనకూడదు, హెవీయే సూటబుల్ అక్కడ. నెక్స్ట్ హై టెంపరేచర్, పిల్లలకి జ్వరం వస్తుంది, అబ్బా హై టెంపరేచర్ వచ్చేసిందండి వీడికి అంటాం. లేదా వాతావరణంలో కూడా టుడే హై టెంపరేచర్ రికార్డెడ్. సో ఎక్కువ టెంపరేచర్ నమోదవ్వడం, ఎక్కువ టెంపరేచర్ రావడం, బాగా వేడెక్కడం హై టెంపరేచర్. అలాగే పే అటెన్షన్, పే అటెన్షన్, పే అటెన్షన్ లిసన్ టు మీ అంటాం కదా. పే అటెన్షన్ అంటే శ్రద్ధ వహించండి, శ్రద్ధ పెట్టండి అని. ఫాస్ట్ ఫుడ్, ఇవాళ రేపు కామన్ అయిపోయింది కదా ఫుడ్. ఫాస్ట్ ఫుడ్ అంటే ఏంటి, మనం రోడ్డు పక్కన తింటాం కదా ఫాస్ట్గా పిజ్జాస్, ఇవన్నీ పానీపూరీస్, ఇలా అన్నీ టకటక మ్యాగీ, చాట్, ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్. దీనివల్లే ఒబెసిటీ వస్తుంది, ఫాస్ట్ ఫుడ్. సో ఫుడ్కి మ్యాచింగ్ అనమాట ఫాస్ట్ ఫుడ్. నెక్స్ట్ స్లో ఫుడ్ అంటారండి అనరు, ఫాస్ట్ ఫుడ్డే సూటబుల్. మేక్ అన్ ఎఫర్ట్, అరే మేక్ అన్ ఎఫర్ట్, ఆల్వేస్ యు ఆర్ గెట్టింగ్ ఫెయిల్డ్ ఇన్ ఎగ్జామ్స్. మేక్ అన్ ఎఫర్ట్ అంటే ఒక ప్రయత్నం చెయ్యి, గట్టిగా కృషి చేయమని అర్థం. మేక్ అన్ ఎఫర్ట్, ఎఫర్ట్ అంటే ట్రై చేయడం, బాగా కష్టపడడం, కొంచెం ఎఫర్ట్ పెట్టు, శ్రద్ధ పెట్టు అని చెప్పడం అనమాట. కర్లీ హెయిర్, హెయిర్ కొంతమందికి కర్లీగా ఉంటుంది కదా, సో దాన్ని కర్లీ హెయిర్ అంటాం. నెక్స్ట్ టైం పాస్, ఏదన్నా మనం పిచ్చాపాటి మాట్లాడుకుంటాం కదా, పాయింట్ ఏముండదు అక్కడ, జస్ట్ ఏదో సోది మాట్లాడుతూ ఉంటాం, టైం పాస్. టైం పాస్ బఠానీ అంటారు కదా, సో ఏదో ఒకటి వాగేస్తూ ఉంటాం, టైం పాస్ అంటే టైంని జస్ట్ పాస్ చేస్తాం, ఏది ఇంపార్టెంట్ ఏమి ఉండదు అందులో. డీప్ స్లీప్, ఇందాక చెప్పుకున్నాం కదా, గాఢ నిద్ర. గాఢం అంటే కాన్సన్ట్రేట్, కాన్సన్ట్రేట్ అన్నా కూడా కెమికల్ కాంపౌండ్స్ లో వస్తుంది కదా, కాన్సన్ట్రేటెడ్, డైల్యూటెడ్. కాన్సన్ట్రేటెడ్ స్లీప్ అనకూడదు, డీప్ స్లీప్ అనే అనాలి గాఢ నిద్రని. కీప్ ఇన్ టచ్ అంటే కొంచెం టచ్లో ఉండు నాకు, అంటే ఎప్పుడన్నా కాల్ చేస్తూ లేదా మెసేజ్ చేస్తూ అప్పుడప్పుడు కనిపిస్తూ అందుబాటులో ఉండడం అనమాట. కీప్ ఇన్ టచ్ విత్ మీ, ఐ విల్ టెల్ యూ దట్ ఇంపార్టెంట్ మ్యాటర్స్ టు యూ. సో అలాగా కీప్ ఇన్ టచ్ అంటే అందుబాటులో ఉండడం. ఫ్రీ టైం, డూ యూ హ్యావ్ ఎనీ ఫ్రీ టైం మేడం, కెన్ ఐ కాల్ యూ ప్లీజ్, కుడ్ యూ టెల్ మీ వాట్ ఈస్ యువర్ ఫ్రీ టైం. ఫ్రీ టైం అంటే మీ ఖాళీ సమయం, లేజీ టైం అనకూడదు, ఎంటీ టైం అనకూడదు, ఫ్రీ టైం అనే అనాలి. నెక్స్ట్ హ్యావ్ ఎ గుడ్ డే. సో ఎవరైనా కలిసి మనం వెళ్ళేటప్పుడు అంటాం కదా హ్యావ్ ఎ గుడ్ డే, అంటే ఈరోజు బాగా గడవాలి అని చెప్పడం. ఇక్కడ చూడండి హ్యావ్ గుడ్ డే, 3 words కలిపి చెప్పాం. సో ఇలా 3 words కూడా కలిపి చెప్పచ్చు. స్వీట్ డ్రీమ్స్, పడుకునే ముందు చెప్తాం కదా, చక్కటి మంచి డ్రీమ్స్ రావాలని, మంచి కలలు కనమని, తీయని కలలు, తీయగా ఉండవండి అంటే బాగుండవి, పీడ కలలు కాకుండా మంచి కలలు రావాలని స్వీట్ డ్రీమ్స్. ఇలా రకరకాలుగా మనం వాడతాం. ఇలా చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి, నంబర్ ఆఫ్ కొలొకేషన్స్ చెప్పచ్చు. ఒక్కొక్కసారి మనం ఒకే వర్డ్ తీసుకొని దాని మీద చాలా కొలొకేషన్స్ తయారు చేయొచ్చు. లైక్ హ్యావ్తో, డూతో, టేక్తో, గెట్తో, అలా చాలా ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మీనింగ్ వస్తుంది. సో మరి ఈరోజు టేక్తో కూడా ఒక 4-5 చెప్తాను చూడండి, అంటే తెలియడం కోసం. టేక్ ఏ షవర్, సో మీ అబ్బాయి బాగా ఆడుకొని వచ్చాడు, మురిగ్గా ఉన్నాడు, అరే గో అండ్ టేక్ ఏ షవర్ అంటే వెళ్ళి ఒకసారి స్నానం చేసి వచ్చేయని. టేక్ ఏ షవర్, షవర్ అంటే స్నానం. టేక్ ఏ బైట్, సో మీరు ఏదో తింటున్నారు, ఎవరో వచ్చారు, టేక్ ఏ బైట్ అంటే కొంచెం రుచి చూడు, టేక్ ఏ బైట్. కొంచెం తిను అని చెప్పడానికి టేక్ ఏ బైట్. టేక్ ఏ డెసిషన్, సో మీ ఫ్రెండ్ ఏదైనా డెసిషన్ తీసుకోలేక అటు ఇటు కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు, మీరు ఏదో చెప్పే సలహా, టేక్ ఏ డెసిషన్ ఫాస్ట్, డోంట్ డిలే, టేక్ ఏ డెసిషన్, ఏదో ఒక నిర్ణయం తీసుకో. టేక్ ఏ పిక్చర్, సో మనం ఎప్పుడైనా సైట్ సీయింగ్కి అలా వెకేషన్కి వెళ్తాం, టేక్ ఏ పిక్చర్ అంటాం కదా, ఒక పిక్చర్ తీసుకోండి బాగుంటుంది, టేక్ ఏ పిక్చర్, ఇట్ విల్ బి ఎ మెమరీ టు యూ. సో ఒక స్నాప్ తీసుకోమని అనమాట, టేక్ ఏ పిక్చర్. అండ్ టేక్ ఏ నాప్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మధ్యాహ్నం భోంచేసాక చిన్న నాప్ తీస్తారు కదా జనరల్గా, అవకాశం ఉంటే ఎవరైనా తీస్తారండి, లేకపోతే ఎవరైనా తీయలేం, తప్పదు మరి. సో టేక్ ఏ నాప్ అంటే ఒక చిన్న కునుకు తీయడం, తెలుగులో కునుకు అంటారు కదా నాప్, సో చిన్న కునుకు తీయడం టేక్ ఏ నాప్. సో ఈ విధంగా టేక్తో ఇప్పుడు చూసారా నేను కొన్ని చెప్పాను, ఇలా ఇంకా చాలా చెప్పచ్చు. అలా మనం చాలా కొలొకేషన్స్ నేర్చుకోవచ్చు, దాన్ని ఏ సందర్భంలో వాడాలో కూడా నేర్చుకోవచ్చు. సో మీరు ఏదైనా కామెంట్ చేశారనుకోండి, నాకు అర్థమవుతూ ఉంటుంది, ఆహా నెక్స్ట్ ఇది చెప్దామా అది చెప్దామా అనేసి. జస్ట్ చూసి వదిలేస్తే ఏం అర్థం కాదు మరి, ఓకేనా. మీరు కామెంట్స్ చేస్తూ ఉన్నారనుకోండి మంచిగా, మేడం ఇది చెప్పండి అది చెప్పండి అని, నేను ఇంకా ఎక్కువ చెప్పడానికి మీకు ట్రై చేస్తాను. అందుకే లెంగ్తీ వీడియోస్ కూడా ఎక్కువ చేయట్లేదు, ఎందుకంటే టైమ్ ఈజ్ వెరీ ప్రీషియస్, ఐ నో దట్. మీకు చాలా పనులు ఉంటాయి,
అందులోనే నాకు ఒక 5 minutes 10 minutes కేటాయిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ విధంగా మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ మరింత మంచి టాపిక్స్ మీ ముందుకు వస్తాను నెక్స్ట్ వీడియోలో. ఓకేనా? సో బిఫోర్ క్లోజింగ్ అవర్ క్లాస్, వాట్ ఈస్ దట్? Like, share and subscribe and click the bell icon and please do comment. We will meet in the next class. Until then, bye bye.